హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న టాటా ఆల్ట్రోస్ యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది. సో మరి ఈ వీడియోలో నేను టాటా ఆల్ట్రోస్ యొక్క ఫేస్ లిఫ్ట్ గురించి డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ అది కూడా పాత ఆల్ట్రోస్‌ని అండ్ అలానే కొత్త ఆల్ట్రోస్‌ని కంపేర్ చేస్తూ డీటెయిల్‌గా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకైతే తెలుస్తుంది. సో మరి వీడియోలోకి వెళ్తే టాటా ఆల్ట్రోస్ యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే మే 22 రోజు అఫీషియల్‌గా అయితే లాంచ్ అయింది. సో మరి ఈ కార్ లాంచ్ అయినప్పటి నుంచి అంటే ఫేస్ లిఫ్ట్ కాదు. నార్మల్‌గా ఈ కార్ లాంచ్ అయినప్పటి నుంచైనా దీని క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఇప్పటికి చూసుకున్నా కూడా టాటా ఆల్ట్రోస్ యొక్క సేల్స్ అయితే చాలా హైలో అయితే ఉంటాయన్నమాట. సో ఎందుకంటే దీంట్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గానీ, దీంట్లో ఉన్న ఇంజిన్ ఆప్షన్స్ గానీ, అండ్ దీంట్లో ఉన్న కంఫర్ట్ గానీ చాలా ప్రీమియంగా అయితే ఉంటాయన్నమాట. సో దానికోసమే ఈ కార్‌నైతే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఒక లిస్ట్‌లో అయితే ఉంటుంది. సో మరి దీని యొక్క కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. టయోటా నుంచి గ్లాన్జా ఉంది. నెక్సా నుంచి బెలెనో ఉంది. అండ్ అలానే హ్యుండై నుంచి ఐ20 కార్ అయితే ఉంది. మరి ఈ 3 అయితే ఈ టాటా ఆల్ట్రోస్‌కైతే హెల్తీ కాంపిటీషన్ అన్నమాట. మరి ఇంత హెల్తీ కాంపిటీషన్ ఉన్నా కూడా టాటా ఆల్ట్రోస్‌నైతే అందుకోలేకపోయినాయి. ఎందుకంటే మెయిన్‌గా కస్టమర్స్ ఏం చూసిర్రంటే దీని యొక్క సేఫ్టీ అన్నమాట. సో మరి అంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ ఆల్ట్రోస్‌కి ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చింది. ఈ ఫేస్ లిఫ్ట్ అయితే నార్మల్ ఫేస్ లిఫ్ట్ అయితే కాదు. చాలా అంటే చాలా ప్రీమియం ఫేస్ లిఫ్ట్ అన్నమాట. సో మరి ఎందుకంత ప్రీమియం అంటున్నా అంటే దీంట్లో ఉన్న చేంజెస్ వింటే మీరు కూడా చాలా ప్రీమియంగా ఉందని అంటారు. సో ఈ వీడియోనైతే నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేసినా. ఒకటొచ్చేసరికి ఎక్స్‌టీరియర్ అండ్ ఇంటీరియర్, సెకండ్ వచ్చేసరికి ఇంజిన్ ఆప్షన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్, థర్డ్ వచ్చేసరికి టాప్ ఫీచర్స్ అన్నమాట. సో మరి ఈ విధంగా నేను 3 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేసిన. సో ముందుగా మనం ఎక్స్‌టీరియర్ అండ్ ఇంటీరియర్ గురించి అయితే మాట్లాడదాం. ఎక్స్‌టీరియర్‌లో చూసుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయన్నమాట. ముందుగా ఫ్రంట్ సైడ్‌లో మనకు హైలైట్‌గా అనిపించేది ఏందంటే దీని యొక్క హెడ్ ల్యాంప్స్ అండ్ అలానే దీని యొక్క డీఆర్ఎల్ అన్నమాట. పాత దాంతోని కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్న హెడ్ ల్యాంప్స్ గానీ, డీఆర్ఎల్ గానీ చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఫ్రంట్ సైడ్‌లో బంపర్ చూసుకున్నా కూడా పాత ఆల్ట్రోస్‌కి అండ్ అలానే ఈ కొత్త ఆల్ట్రోస్‌కి చాలా అంటే చాలా తేడా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్‌లో మనకు ఒక కెమెరా అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఫాగ్ ల్యాంప్స్ కూడా పాతదానికి, కొత్తదానికైతే చాలా వరకు చేంజెస్ అయితే కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా మనకు చాలా స్లీక్ డిజైన్‌తోనైతే ఇచ్చారన్నమాట. సో మరి మెయిన్‌గా మనకు హైలైట్‌గా అనిపిస్తుంది దీని యొక్క అలాయ్ వీల్స్ అన్నమాట. సో మరి పాతదానికున్న అలాయ్ వీల్స్, దీనికున్న అలాయ్ వీల్స్ కంప్లీట్‌గా చేంజ్ చేశారన్నమాట. సో నాకెక్కడో పాతదే మంచిగా అనిపిస్తుంది. సో ఎనీవేస్ కొత్తవి కూడా చాలా మంచిగైతే ఉన్నాయి. అండ్ అలానే దీని యొక్క ప్రీమియం చేంజ్ ఏమన్నా ఉంది అంటే దీని యొక్క హ్యాండిల్స్ అన్నమాట. పాత దాంట్లో మనకు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే వస్తుండే. కానీ ఇప్పుడు లాంచ్ అయిన టాటా ఆల్ట్రోస్ యొక్క ఫేస్ లిఫ్ట్‌లో అయితే ఫ్లష్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్‌గా ఈ ఫ్లష్ హ్యాండిల్స్ అనేది చాలా ప్రీమియం కార్స్‌కి అండ్ అలానే చాలా హై బడ్జెట్ ఉన్న కార్స్‌కి మాత్రమే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అంటే ఈ హ్యాచ్‌బ్యాక్‌లోనే టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్‌కి అయితే ఫస్ట్ టైమ్ మనము ఫ్లష్ హ్యాండిల్స్ అయితే చూడబోతున్నాం అనమాట. అండ్ ఇది సైడ్ ప్రొఫైల్ యొక్క చేంజెస్ అనమాట. అండ్ అలానే ఈ కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే బ్యాక్ ప్రొఫైల్‌లో కూడా మీరు చాలా చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే పాత దాంట్లో మనకు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ అయితే లేదు. కానీ కొత్త దాంట్లో మనకు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ అయితే వచ్చిందనమాట. అండ్ అలానే టెయిల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనము చాలా వరకు చేంజ్ అయితే చూడొచ్చు. అండ్ దాంతో పాటు ఆల్ట్రోస్ యొక్క నేమ్ గాని, రియర్ సైడ్‌లో ఉన్న బంపర్ గాని మనం చాలా వరకు చేంజెస్ అయితే చూడొచ్చు. నేను అవైతే మీకు స్క్రీన్ పైన ఏస్తా చూడండి. సో ఇది మరి ఎక్స్టర్నల్‌లో ఉన్న చేంజెస్. ఇప్పుడు మనం ఇంటర్నల్‌లో ఉన్న చేంజెస్ అయితే చూద్దాం. ఇంటర్నల్‌లో కూడా మనకు కంప్లీట్‌గా అయితే చేంజ్ చేశారనమాట. ఎందుకంటే పాత ఆల్ట్రోస్‌లో చూసుకున్నట్టయితే చాలా ఓల్డ్ స్కూల్ డిజైన్ అయితే ఉంటుండే. కానీ ఇప్పుడొచ్చే కొత్త ఆల్ట్రోస్ యొక్క ఫేస్ లిఫ్ట్‌లో అయితే చాలా ప్రీమియం డిజైన్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే దీంట్లో మనకు 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే యాడ్ చేశారు. దాంతో పాటు 10.25 ఇంచ్ డ్రైవర్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా యాడ్ చేశారనమాట. సో ఇవే కాకుండా స్టీరింగ్ కూడా మనకు 2 స్పోక్ యొక్క స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు. సో మరి ఇవన్నీ కలుపుకొని మనకు డాష్‌బోర్డ్ అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. సో మరి ఇవే కాకుండా దీనికి ఇంకా యాడ్ ఆన్‌గా యాంబియెంట్ లైటింగ్ ఇచ్చిండ్రు. వైర్‌లెస్ ఒక చార్జర్ ఇచ్చిర్రు. ఎయిర్ ప్యూరిఫైయర్ గాని అండ్ అలానే డాష్‌బోర్డ్ యొక్క కలర్స్ గాని. సో మరి ఇవన్నీ కలుపుకొని మనకు ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. సో ఇదనమాట ఈ కార్ యొక్క ఇంటీరియర్. సో మరిప్పుడు ఎక్స్టర్నల్ అండ్ అలానే ఇంటీరియర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్ యొక్క ఇంజిన్ ఆప్షన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్. సో మరి ఈ టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఇంజిన్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే పాత ఆల్ట్రోస్‌లో ఏవైతే ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయో అవే ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకో ఇంజిన్ ఆప్షన్ అయితే యాడ్ చేశారు. అదే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో ఈ ఇంజిన్ ఆప్షన్ అయితే ఆల్రెడీ టాటా ఆల్ట్రోస్ రేజర్‌లో ఉంటుండే. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు టాటా ఆల్ట్రోస్‌లో అయితే ఇచ్చిరనమాట. సో మరిప్పుడు
1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంది. అండ్ 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. అండ్ అలానే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. అండ్ దాంతో పాటు 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ సీఎన్జీ ఇంజిన్ అయితే ఉంది. సో, మరి ఇన్ని ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలానే సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్‌గా అయితే ఇచ్చారు. దాంతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ ఉంది. అండ్ అలానే టీపీఎం అంటే టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ 360 డిగ్రీ కెమెరా ఉంది. అండ్ దాంతో పాటు ఐసోఫిక్స్ చైల్డ్ యొక్క యాంకర్స్ అయితే ఉన్నాయి. సో, ఇలా చాలా అంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే మీ అందరికీ బాగా తెలుసు టాటా ఆల్ట్రోస్ ఎంత సేఫ్‌గా అయితే ఉంటుందో. సో, మరి వీటన్నిటిలో టాప్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే అంటే నాకు నచ్చిన టాప్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ డోర్స్ పైన ఫ్లష్ హ్యాండిల్స్ అండ్ అలానే లోపల యాంబియెంట్ లైటింగ్, దాంతో పాటు 10.25 ఇంచ్ యొక్క డ్రైవర్ ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ అలానే ఫ్రంట్ సైడ్‌లో మనకు హెడ్ ల్యాంప్ డిజైన్ గాని అండ్ దాంతో పాటు స్టీరింగ్ వీల్ అండ్ అలానే వైర్‌లెస్ ఛార్జింగ్. ఇవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన ఫీచర్స్ అన్నమాట. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ కార్‌లో మనకు సన్ రూఫ్ గూడా ఉంటుంది. అండ్ ఇదైతే వాయిస్ కమాండ్‌తోన సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ అలానే క్లోజ్ అవుతుంది. సో, ఇవి అన్నమాట టాప్ ఫీచర్స్. సో, మరి ఈ కార్ గురించి నేను డీటెయిల్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. అండ్ ఇప్పటివరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది. సో, మరి ఈ వీడియోకైతే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో టాటా ఆల్ట్రోస్ యొక్క కాంపిటీటర్స్ అంటే బెలినో గాని, గ్లాన్జా గాని, దాంతో పాటు ఐ20 గాని ఈ 4 కార్స్‌ని కంపేర్ చేసి మీ ముందుకైతే డీటెయిల్ వీడియో అయితే తీసుకొస్తా. అండ్ అంతవరకు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.